द्वैतविशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనం ఈరోజు 13, 14 శ్లోకాల్ని విందాం. దాని తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా 13 శ్లోకం. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన దానేన ప్రాణాయామశతేన వా. అర్థస్య వస్తు యొక్క నిశ్చయ నిర్ణయము హితోక్తితః హితులైన వారి యొక్క ఉపదేశముల వలన కలుగు విచారేణ విమర్శచేత దృష్టః చూడబడినది స్నానేన స్నానము చేత న కాదు దానేన దానము చేత గాని ప్రాణాయామశతేన వా అనేక ప్రాణాయామముల చేత గాని న కాదు అంటున్నారన్నమాట. అంటే సద్గురువు మన మేలు కోరి చెప్పేటటువంటి హితవచనాలను చక్కగా విచారణ చేసినందువల్ల ఆత్మవస్తుకు సంబంధించిన నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అంతే తప్ప 100 స్నానాలు చేసినా 100 దానాలు చేసినా 100 ప్రాణాయామాలు చేసినా కూడాను తత్వజ్ఞానం కలగదు అంటూ దీని అర్థం వస్తుందన్నమాట. పుణ్యతీర్థాలు తిరిగి స్నానాలు చేసినా దానాలు చేసినా 100 విధాలుగా ఈ ప్రాణాయామాలు చేసినా ఆత్మజ్ఞానం లభించదు. వివేకులైన యోగులు స్వానుభవంతో చెప్పిన మంచి సలహాల ప్రకారము విచారణ చేసి చూసినప్పుడే ఆత్మజ్ఞానం నిశ్చయంగా కలుగుతుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇందులో అజ్ఞానంతో భ్రాంతిలో ఉన్నటువంటి మానవుడికి అన్నీ కూడాను భయాన్ని కలిగించినట్టే అవుతాయన్నమాట. అలాంటి సమయంలోనే ఆప్తుల యొక్క ఉపదేశము అవసరం అవుతుంది. అందువల్ల హితుడు చెప్పిన మాటలను వినాలి. ఆ సమయంలో అంటే గురువులు హితబోధ చేస్తారు. అలాంటి వారి వచనాలను విని మనం ఆచరణలో పెట్టుకోవాలి. హితుడు అంటే యథార్థం చెప్పేవాడిని, గురువు యథార్థాన్ని చెప్తారు. భ్రాంతిలో ఉన్నవాడు హితులు చెప్పిన విధంగా విచారం చేయకుండా స్నానం దానం ప్రాణాయామాలు ఇలాంటి కర్మలు చేశా కూడాను ఆ భ్రమ మాత్రం తొలగిపోదనమాట వారికి. అపరోక్ష జ్ఞానం కలిగేంతవరకు కూడాను అంటే వస్తువు యథార్థ స్వరూపాన్ని తెలుసుకునేంతవరకు కూడాను ఆ భ్రమ పోదు. హితం కోరేవారు ఎవరో గురువులు వారి ద్వారా వీడిని విచారం చేస్తే గాని అది పట్టుబడదు. ఇక్కడ ప్రధాన ఆధ్యాత్మిక సూత్రం ఏమిటి మనకి అంటే విచారము జ్ఞానము మోక్షము, కర్మము చిత్తశుద్ధి జ్ఞానయోగానికి సిద్ధి. ఈ క్రమం ఉంటుంది మనకి ఎప్పుడు కూడాను. కర్మలు ఉపకారకాలు, కానీ జ్ఞానికి ప్రత్యక్ష కారణం అది ఎప్పటికీ కాదనమాట. మన జీవితాంతం అనేక కర్మలు చేస్తుంటాం. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, దానాలు చేస్తాం, యోగాభ్యాసం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం. కానీ ఇవన్నీ మనస్సును శుద్ధి చేయడానికి సహాయకాలు మాత్రమే.
అవి అజ్ఞానాన్ని నాశనం చేయలేవు. ఇదే సత్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి స్పష్టంగా చెప్తాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ. జ్ఞానానికి సమానమైన పవిత్రత ఇంకొకటి లేదు అంటూ. అలాగే జ్ఞానయజ్ఞం ద్రవ్యయజ్ఞం కంటే కూడా శ్రేష్టం అని ప్రకటిస్తాడు 4వ అధ్యాయంలో. ఉపనిషత్తులు కూడా మనకి ఈ సత్యాన్ని ధృవీకరిస్తాయి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ అని కర్మల పరిమితిని చూపించి గురువును ఆశ్రయించి బ్రహ్మవిచారం చేయమని ఆజ్ఞాపిస్తాయి అవి మనకి. నా అయమాత్మ ప్రవచనేన లభ్య అని చెప్తూ కేవలం బాహ్యాచరణలతోటి ఆత్మసాక్షాత్కారం సాధ్యం కాదని స్పష్టం చేస్తుంది కఠోపనిషత్తు. శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య అనే విచారమే మార్గం అని నిర్దేశిస్తుంది మనకి బృహదారణ్యకం. కర్మలను విడిచిన అంతర్గత విచారం లేకపోతే విముక్తి సులభం కాదు. కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయకూడదని అనుకున్నప్పుడు సమస్య కర్మ కాదు, అవిద్య. అందుకే శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ శ్లోకం మన చెవిలో గంభీరంగా పలుకుతోంది. నీ బంధానికి కారణం కర్మ కాదు, అవిద్య. ఆ విద్యను తొలగించుకునేది కేవలం సమ్యక్ విచారంతోటే. స్నానం శరీరాన్ని శుభ్రం చేస్తుంది, దానం మనస్సుని విశాలం చేస్తుంది, ప్రాణాయామం చిత్తానికి ప్రశాంతతని చేకూరుస్తుంది. కానీ బ్రహ్మజ్ఞానం ప్రసాదించేది శాస్త్రవాక్యంపై సమగ్ర విచారణ మాత్రమే. అదే వేదాంత హృదయం, అదే మోక్ష మార్గపు మూల సూత్రం. ఇప్పుడు మనం 14వ శ్లోకం విందాం. అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయాదేశకాలాద్యా సంత్యస్యాం సహకారిణః. ఇప్పుడు ఈ శ్లోక ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. ఫలసిద్ధి, ఫలము యొక్క సిద్ధి, విశేషతః ముఖ్యముగా, అధికారిణం అధికారిని, ఆశాస్తే ఆపేక్షించుచును, అస్యాం ఈ ఫలసిద్ధి యందు, దేశకాలాద్యాః దేశము కాలము మొదలైనవిను, ఉపాయాః ఇతరోపాయాలన్నీ కూడాను, సహకారిణః సహకారులుగా సంతి ఉన్నాయి అంటున్నారు. దీనికి భావార్థం ఏమిటొస్తుంది అంటే, ఇది అధికారి నిరూపణని సూచిస్తోందనమాట మనకి ఇక్కడి నుంచి ఈ శ్లోకాలన్నీ కూడాను. అధికారి అయిన వానికి మాత్రమే ఫలసిద్ధి అనేది కలుగుతుంది అంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి. అయితే ఉపాయము దేశకాలాదులు కూడా తోడ్పడితే తోడ్పడవచ్చుగాక, అధికారి కాని వాడికి ఈ దేశకాలాదులు తోడ్పాటు ఉన్నా కూడాను ప్రయోజనం లేదు. అంటే వాడు యోగ్యుడు కాకపోతే మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడాను అది ఫలించదు, ఆ ఫలం సిద్ధి కాదు అంటూ చెప్పడం జరుగుతోందన్నమాట. ఇక్కడ కేవలం సాధకుడి అధికారం అర్హత మీదనే విజయం అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. దేశము కాలము మొదలైనవన్నీ కూడాను వసతులన్నీ సహకరించేవే అయినా కూడాను వాటికంత ప్రాముఖ్యత ఉండదన్నమాట. అవి 2వ స్థానాన్ని ఆక్రమిస్తాయి కానీ మనకి ఇక్కడ అగ్రస్థానాన్ని అవి పొందలేవు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది మనకి. కర్మ ఫలము మనకు కనిపించదు. అందుకనే యదాహవనీయే జుహోతి, ఆహవనీయంలో హోమం చేయడం వల్ల అశ్వస్య పదే జుహోతి, అశ్వము పాదము పెట్టిన చోట హోమం చెయ్యాలి. ప్రాచీన ప్రవేణ వైశ్వేదేవేన యుజేత అన్నారు. ప్రాచీన ప్రవణము వైశ్వాదేవ యాగము చెయ్యాలి అన్నారు. సాయం జుహోతి అన్నారు, ప్రాతుర్జుహోతి అన్నారు. అంటే సాయంకాలం నందును ప్రాతకాలం నందును హోమం చెయ్యాలి అని చెప్తున్నారు. వసంతే బ్రాహ్మణోగ్ని నాదదీత, బ్రాహ్మణుడు వసంతం నందు అగ్న్యాదానం చెయ్యాలి అన్నారు. ఇలాంటి శాస్త్రాలు పేర్కొన్న ప్రాతకాలాదుల కాలాలు, ఈ అశ్వపదాది దేశాలు అసాధారణ కారణాలని మనం అంగీకరిస్తాం. యదా దర్శే తదాత్మాని, యదా స్వప్నే తదా పితృలోకే, యదాప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే అన్నారు. అంటే ఆత్మ నిర్మలమై బుద్ధిలో ఉంటే గనక అద్దంలో కనబడినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. పితృలోకాల్లో కలలాగా అస్పష్టంగా కనబడుతుంది. గంధర్వలోకంలో నీటిలో ఎలా కనబడుతుందో అలా ఇంకా స్పష్టంగా కనబడుతుంది అంటారు. బ్రహ్మలోకంలో ఎండ నీడలు ఏ విధంగా ఉంటాయి, వివక్తంగా ఉంటాయో అతి స్పష్టంగా అక్కడ కనబడుతుంది అంటున్నారు.
ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని సాధన చేయాలనుకుంటారో వారికి వేదాంతపరమైన అర్హత కావాలని అనుకున్నాం కదా. తరచుగా ఇలా అనుకుంటుంటాం, సమయం సరియైంది కాదు, స్థలం అనుకూలంగా లేదు, గురువు దొరకలేదు అని. కానీ శంకరుల వారు ఏం చెప్తున్నారు? అసలు ప్రశ్న లోపల వేసుకో, ఫలసిద్ధి ఎవరిని ఆశ్రయిస్తుంది? ప్రశ్న వేసుకుంటే మనకి అది అధికారిని ఆశ్రయిస్తుంది అంటూ వస్తుంది. అధికారి అంటే ఎవరు? ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, అధికారి అంటే జ్ఞాని, నిత్యానిత్య వస్తువు యొక్క వివేకం కలిగినవాడు, షట్సంపత్తి కలిగినవాడు, ముముక్షత్వం కలవాడు, ఇహముత్ర ఫలభోగ విరాగం కలిగినటువంటి వాడు అధికారి అయ్యాడు. ఇదే సత్యాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కలవాడికి జ్ఞానం వస్తుంది అంటూ. ఇక్కడ ప్రధాన కారణం శ్రద్ధ, అంతఃకరణ శుద్ధి. ఈ దేశకాల ఉపాయాలు ఇవన్నీ సహాయకలే అంతే. ఉదాహరణకి ఓ విత్తనం ఉందనుకోండి, నేల మంచిదై ఉండాలి, వర్షం సరియైన సమయానికి పడాలి, ఎరువు ఉండాలి. కానీ విత్తనం చనిపోయి ఉంటే ఎంత మంచి నేలైనా ఎంత మంచి కాలమైనా మొలకెత్తదు. అలాగే గురువు, ఆశ్రమం, పుస్తకాలు, రకరకాల సాధనలు ఇవన్నీ ఉన్నా కూడాను మనసులో ముముక్షత్వం అనేదే లేకపోతే, అధికారిత్వం లేకపోతే ఈ ఫలసిద్ధి సంభవించదు. అర్జునుడు మహాభారత సమయంలో యుద్ధం ముందు విరక్తి తెచ్చుకుంటాడు. అతను సిద్ధంగా రాడు. గీతోపదేశం ఫలించడానికి ముందుగా అతను శిష్యుడుగా తన్ని అంగీకరించమని అడుగుతారు. శిష్యస్తే అహం షాధిమాం త్వాం ప్రపన్నం అంటారు. అక్కడే అతను ఆ అధికారిత్వాన్ని, శిష్యుడిగా అధికారాన్ని పొందాడు, శరణాగతి అయిపోయాడు. అది చాలన్నమాట. అలాగే మనం మరో ఉదాహరణ భాగవతంలో తీసుకుంటే గనక పరీక్షిత్తు పూర్తిగా సరెండర్ అయిపోయారు సుఖదేవుడికి. పరీక్షిత్తు మృత్యుకి సిద్ధంగా ఉండి ఆధికారికంగా అతను శరణాగతి అయిపోయాడు. ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే, గురువు అవసరం, శాస్త్ర అవసరం, అనుకూల కాలం అన్నీ మంచిదే, కానీ ఇవన్నీ సహకారిణులు మాత్రమే. ప్రధానంగా అంతరంగ శుద్ధి ఉండాలి అన్నది ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే శంకరాచార్యులు వారు విశేషత అన్న పదాన్ని వాడారు. ప్రత్యేకంగా, ముఖ్యంగా, నిర్దిష్టంగా అధికారి మీదే ఫలసిద్ధంతా కూడాను ఆధారపడి ఉంటుంది అంటూ ఇందులో చెప్పడం జరిగింది. మనం దేవాలయాల కోసం తిరుగుతూ ఉంటాం, గురువుల కోసం వెతుకుతూ ఉంటాం, సరి అయిన సమయం వస్తుంది అప్పుడు మొదలు పెడతాం అంటూ ఉంటాం. కానీ సరి అయిన వ్యక్తి అవ్వడం ముందు మనకి ముఖ్యం. అప్పుడు ఈ కాలం, దేశం ఇలాంటి ఉపాయాలు స్వయంగా మనకి అనుకూలిస్తాయి. విత్తనం బలంగా ఉంటేనే నేల ఎలా ఉన్నా తాను పైకి లేస్తుందన్నమాట. ఆత్మసాధనలో మొదటి అడుగు బయట కాదు, మనం లోపలే వెయ్యాలి అంటూ ఈ శ్లోకం మనకి చక్కగా అర్థాన్ని చెప్తోంది. ఇక్కడ మరొక ఉదాహరణను కూడా చూద్దాం. భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది, తల్లిదండ్రులు పుణ్యం చేస్తే పిల్లలకు వస్తుంది అని చాలామంది చెప్తుంటారు. నిజానికి అది శుద్ధ అబద్ధం. ఎవరి పుణ్యం వారిదే, ఎవరి కర్మలు వారివే, వాటి ఫలితాలు కూడా ఎవరికి వారే అనుభవించాలి. అంతేకాని పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా మనకెందుకు అని భర్త చేసిన దాంట్లో మనకు సగం వచ్చేస్తుందని భార్య మంచి కర్మలు చేయడం ఆపకూడదు. ఇంకో విషయం ఏమిటంటే, గురుముఖంగా నేర్చుకున్న ప్రతి విషయాన్ని సాధనలోకే మళ్లించాలి. ఇలా చేసినట్లయితే బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలనుకునే వాళ్ళ దారి పూలదారి అవుతుంది అంటూ ఈ విశ్లేషకురాలు చెప్తున్నారన్నమాట. మన నిత్య జీవితంలో కూడా ఇదే మనకి వర్తిస్తుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడాను మానసికంగా సంసిద్ధంగా ఉన్ననాడే ఈ బ్రహ్మజ్ఞానం అన్నది వంట పడుతుంది. అదే మనకు కావలసిన యోగ్యత అంటూ చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇలాంటి మరికొన్ని గురువాక్యాలని వినడానికి ఇదే సమయంలో ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది
ఇది గురువాక్యం బిది వేదాంతం బిది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.